నమస్తే. సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నది. ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం మారితే, క్రిస్టియన్లుగా మారితే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ కానీ, వాళ్ళని ఎవరైనా ఏమైనా కులం పేరుతో దూషిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కానీ వర్తించదు అని సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. సో దీని మీద చర్చలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుని ఖండిస్తున్నారు చాలామంది. నిన్న మందకృష్ణ మాదిగ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దీంట్లో కులము మతము అన్న అంశాలు చాలా తెర మీదకి వస్తున్నాయి. కుల వ్యవస్థ ఈ దేశంలో వేళ్ళూనుకుపోయింది. ఆ కుల వ్యవస్థను నిర్మూలించకుండా ఏం మనం సాధించగలమనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఈ అంశం మీద మనం మాట్లాడదాం. నా ముందు ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో మీరు ఆ జడ్జిమెంట్ చూసిన తర్వాత తెల్లారి పేపర్లలో దాదాపు అన్ని పేపర్స్లో అదే హైలైట్ అయింది. మీకు ఎట్లా అనిపించింది? అంటే ఈ జడ్జిమెంట్ సరైందే అంటారా, జడ్జిమెంట్ రాంగ్గా మీరు అభివర్ణిస్తారా? అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళు చదువుకున్న చదువు విషయంలో, వాళ్ళకున్న జ్ఞానం విషయంలో నేను ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడటం లేదు. సుప్రీంకోర్టు దానికి ఉండే స్థాయి, ఆ వ్యక్తులకు ఉండే స్థాయిని గౌరవిస్తున్నా. సగౌరవంగా వాళ్ళ పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ పట్ల నా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఓకే, నా అసమ్మతిని వ్యక్తం చేస్తుంది. ఇది సరైంది కాదు అని నేను చెప్పదలుచుకున్నా. భారతదేశంలో ఆర్టికల్ 19 ఇచ్చిన వాక్ స్వతంత్రపు హక్కు ప్రకారం ఈ ప్రకటన నేను చేయదలుచుకున్నా. ఈ ప్రకటనలో ఉన్నటువంటి మంచి చెడులు ఎన్నైనా ఉండొచ్చు, ఎంతైనా చర్చ చేయొచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే తప్పుపడతారా అనేవాళ్ళు ఉండొచ్చు సమాజంలో. మీరు చెప్పిన దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉంటారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మీద కూడా మన ఉన్న భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది. కనుక ఈ దేశంలో ఉన్న ఎన్ని విషయాల మీద అయినా ఎవరైనా మాట్లాడవచ్చు. ఆ మాట్లాడే హక్కు ప్రకారం నా అసమ్మతిని, నా భిన్నాభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ ఆ తీర్పు సరైంది కాదని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని చాలా సందర్భాల్లో కోర్టులు అనేక తీర్పులు ఇచ్చాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇలా కొత్తగా కాదు. రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, ఒకరిద్దరు జడ్జిలు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పులు ప్రజా వ్యతిరేకమైనప్పుడు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకొని, పార్లమెంటే జోక్యం చేసుకొని ఆ ఇచ్చిన తీర్పుల్ని పక్కన పెట్టి కొత్త చట్టాలను తీసుకొచ్చిన చరిత్ర కూడా మనకున్నది. కనుక భారతదేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో లక్షల మంది, కోట్ల మంది ప్రజలు ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, అది క్రైస్తవ మత విశ్వాసం అయినప్పుడు, ఆ క్రైస్తవ మతంలో ఉన్న వారికి ఉండే హక్కు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించాలి. అయితే అనొచ్చు, ఏమంటారు, సుప్రీంకోర్టు తీర్పు దేని ఆధారంగా ఇచ్చింది అని అన్నప్పుడు 1950 ఆనాటి చట్టం ఏదైతే ఉందో రాజ్యాంగంలో, ఆ చట్టం ప్రకారం తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అనేది చాలా మంది వాదిస్తున్నారు. నేనంటాను 1950 సుప్రీంకోర్టు 50 నాటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టమే సరైంది కాదు అనే భావన. ఎందుకంటే ఎన్నో చట్టాలని మార్చుకున్న చరిత్ర మనకున్నది, ఎన్నో చట్టాలను సవరించుకున్న సందర్భాలు పార్లమెంట్ చేసిన సందర్భం మనం చూసాం. అందుకే ఇప్పుడు ఎజెండా మీదకి వచ్చింది కనుక దేశమంతా చర్చ చేస్తుంది కనుక ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఇందులోకి జోక్యం చేసుకొని, పార్లమెంట్ జోక్యం చేసుకొని, ఏ మత విశ్వాసం కలిగిన వాళ్ళైనా సరే భారతదేశంలో మత విశ్వాసం అనేది, దైవ విశ్వాసం అనేది, దైవభక్తి అనేది మనుషులకు సంబంధించిన వైయక్తికమైన విషయం, వ్యక్తిగతమైన విషయం. ఓకే, ఈ వ్యక్తిగతమైన విషయములోకి మనిషి సామాజిక హోదాని, మనిషికి ఉండే విలువల్ని, సాంస్కృతిక అంశాలని, చదువును, ఉద్యోగాన్ని ఇందులోకి తీసుకురావద్దనేది నేను కోరుకుంటున్నాను. అంటే ప్రధానంగా కోర్టు చెప్పిన అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే, మతం మారడం అన్నది అంటే హిందూ మతము, ఈ కులాలన్నీ కూడా హిందూ మతంలో భాగస్వాములు. వీళ్ళు మతం మారడంతో ఆ కులం యొక్క దాన్ని కోల్పోతారు అన్నది. అయితే భారతదేశంలో కొన్ని వేల లక్షల దేవుళ్ళు ఉన్నారు. కురంజాశ్వ గారు చెప్పారు ఒక సందర్భంలో, ఆయన ఈ దేశంలో ఎంతమంది దేవతలు ఉన్నారంటే, పామునకు పాలు పోసి సీమకు పంచదార పెట్టి మేపుకున్నట్టి లోకములో
అంటే దేశంలో 33 కోట్ల దేవతలు ఎగబడ్డ భాగ్య విహీన దేశంబున సామాన్యుడు పేదవాడి ఆకలి బాధ తీరుతుందా అన్నాడు ఆయన. ఈ పద్యం రాసే నాటికి ఈ దేశ జనాభా 33 కోట్లు. ఓకే, అంటే 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశము అన్నాడు ఆయన. మనిషికి ఒక దేవుడు ఉన్నాడని లెక్క. ఈ మనిషికి ఒక దేవుడున్న ఇక్కడ ఏ దేవుడు గొప్పవాడు, ఏ దేవుడు మధ్యమవాడు, ఏ దేవుడు తక్కువవాడని చెప్పలేము. ఒక్కొక్క దేవుని ఒక్కొక్కరు పూజిస్తారు వాళ్ళ వాళ్ళ ఆలోచన ప్రకారం, వారి వారి శక్తి మేరకి వారికంటూ దేవుళ్ళు ఉన్నారు. భూమిని దున్నుకొని బతికేవాడు భూదేవి భూలచ్చుమమ్మ. భూలచ్చుమమ్మ ఒక దేవుడు. ఇప్పుడు మా ఊళ్ళో మాకు వ్యవసాయ పని మేము చిన్నప్పుడు చూసాం, ఇప్పటి వరకు కూడా చేస్తూ ఉంటారు మా నాన్న మా అమ్మ. భూలచ్చుమమ్మ ఉంది. చెట్టు కింద 4 రాళ్ళు పెడతారు, దాన్ని భూలచ్చుమమ్మని మొక్కుతారు. పంట రాగానే కంకులు రాగానే ఆ మొదటి కంకుల్ని తెంపి ఆ భూలచ్చుమమ్మకి అక్కడ కట్టేస్తారు. తర్వాత పంట మొత్తం కోసుకున్న తర్వాత కళ్ళం అక్కడ ఉంటుంది, ఒక యాటను తెచ్చి భూలచ్చుమమ్మకు కోసి ఊళ్ళో ఉన్న బంధువులందరినీ పిలిచి వాళ్ళకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆ రాశిని పంట రాశిని ఇంటికి తీసుకెళ్తారు. మా అమ్మ నాయన భూలచ్చుమమ్మను మొక్కగా చూసిన నేను, మా అమ్మ నాయన ఎల్లమ్మను మొక్కగా చూసిన. అంతే తప్ప వేరే దేవుళ్ళు ఎవరో మాకు చిన్నప్పుడు రాముడు ఉంటాడని, కృష్ణుడు ఉంటాడని, వెంకటేశ్వర స్వామి ఉంటాడని, ఆంజనేయుడు ఉంటాడని మాకు తెలియదు. అంటే నాకు 15 ఏళ్ళ వయసు వరకు ఈ విషయం అవగాహన లేదు. అంటే ఆనాటికి మా నాన్నకి మా అమ్మకి తెలిసిన దేవుళ్ళు ఎవరు? భూలచ్చుమ. మరి భూలచ్చుమ గొప్పనా వెంకటేశ్వర స్వామి గొప్పనా అని పోటీ పెడితే వాళ్ళకి ఇది గొప్ప, వెంకటేశ్వర స్వామి మొక్కే వాళ్ళకి అది గొప్ప. అట్లానే భూలచ్చుమను మొక్కే వాళ్ళ ఏ విశ్వాసాలు ఉన్నాయో ఆ విశ్వాసాలను మనం తక్కువ చేయడానికి వీల్లేదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలోకి క్రైస్తవం అనే ఒక మతం వచ్చింది. క్రైస్తవం అనే మతంలో యేసు ప్రభువు దేవుడని మొక్కుతారు వాళ్ళు. యేసు ప్రభు దేవుడని నమ్మినటువంటిది ఒక విశ్వాసం మాత్రమే, దేవుని మీద ఒక విశ్వాసం. అంత మాత్రాన యేసు మతంలోకి అంటే క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి మనిషి కులం పోతుందా, అంటరానితనం పోతుందా, అణిచివేత పోతుందా? పోదు. ఎందుకు పోదంటే భూలచ్చుమమ్మ ఒకవేళ హిందూ దేవత అనుకుంటే భూలచ్చుమమ్మను మొక్కడం మానేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి మొక్కితే మా అమ్మ నాయన కులం మా కులం పోతుందా? పోదు. అంటే నీ వెంకటేశ్వర స్వామిని మొక్కినా భూలచ్చుమమ్మను మొక్కినా మేము మాదిగోళ్ళమే భారతదేశం. కనుక ఇక్కడ దళితులు ఎవరైనా తమ విశ్వాసం ప్రకారం యేసు ప్రభువును నమ్ముకున్నంత మాత్రాన, ఆ మతాన్ని ఆచరించినంత మాత్రాన, బైబిల్ చదువుకున్నంత మాత్రాన వారి కుల వివక్ష పోదు, వారి కులం రద్దు కాదు, వారికి ఉండే సమస్యలు సాంస్కృతిక పరమైన సమస్యలు వదిలిపోవు. కనుక భారతదేశంలో ఆ మతంలోకి ఎందుకు వెళ్ళారు అనే ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ దేశంలో ఎందుకు వెళ్ళారు అనే ప్రశ్న వేసుకుంటే తప్ప దానికి సరైన సమాధానం దొరకదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఆలోచించవలసిన విషయం అని నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళకి. ఈ దేశంలో ఉన్న మేధావులు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు, హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు కూడా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు అని అంటే 1950లో భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. 1757లో ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత భారతదేశం అంతా బ్రిటిష్ వాడి చేతుల్లోకి పోయింది. అంటే నేరుగా బ్రిటిష్ ప్రభుత్వమే భారతదేశాన్ని పరిపాలిస్తుంది, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తుంది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత విక్టోరియా మహారాణి ఈ దేశానికి కొన్ని సవరణలు చేసి దేశ పరిపాలన చేశారు. ఈ మొత్తం క్రమాన్ని అంటే 1757 నుంచి మొదలు పెడితే 1857, 1947 అంటే ఒక 200 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ వాడు భారతదేశంలోకి వచ్చాడు. 1757కు ముందు భారతదేశంలో దళితులు ఉన్నారు. 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో దళితులు ఉన్నారు. 1753కి ముందు లేదా 1757కి ముందు భారతదేశంలో అంటరాని వాళ్ళు ఉన్నారు. 1947 తర్వాత కూడా అంటరాని వాళ్ళు ఉన్నారు. కనుక ఈ మధ్య కాలంలో ఏం జరిగింది మార్పు? బ్రిటిష్ వాడు రాగానే ఏ మార్పు జరిగింది? కొత్త మార్పు ఏం జరగలే. కొత్త మార్పు ఏం జరిగింది అంటే అప్పటి వరకు ఈ దళితుల్ని, ఈ దేశంలో ఉన్న దళితుల్ని మాలలు, మాదిగలు, ఒక చోట చమార్లు, ఇంకో చోట మహార్లు, ఇంకో చోట మాంగులు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీరిని బడిలోకి రానివ్వలేదు, గుడిలోకి రానివ్వలేదు, మనుషులుగా చూడలేదు. వాళ్ళకి ఏమన్నా రోగాలు వస్తే ఊరి బయట ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లు
ప్రధాన వీధుల్లోకి రానివ్వలేదు. ప్రధాన వీధుల్లోకి రాకుండా ఊరి అవతల జీవించినటువంటి వాళ్ళు ఊరి అవతల చచ్చిపోయారు తప్ప రోగాలు రొస్టులు వస్తే వాళ్ళని ముట్టుకున్నవాడు లేడు. ఈ స్థితి ఉన్న కాలంలో బ్రిటిష్ వాడు భారతదేశంలోకి ఎంటర్ అయ్యాడు. భారతదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత అంతకన్నా ముస్లింల ముందు ఎంటర్ అయ్యారు. తర్వాత బ్రిటిష్ వాడు ఎంటర్ అయ్యాడు. బ్రిటిష్ వాడు ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఈ దేశంలో ఉండే సంక్లిష్టమైన సమస్య ఏందో వాడు అర్థం చేసుకొని వాడి ప్రయోజనం కోసమే బ్రిటిష్ వాడు ఇక్కడ క్రైస్తవ మతాన్ని పెట్టి క్రైస్తవ మిషనరీలు పెట్టి ఏదో చేస్తే ఈ దేశాన్ని బాగు చేయాలని ఈ ప్రజల్ని బాగు చేయాలనే ఉద్దేశంతో చేశాడని నేను చెప్పట్లేదు. ఆ విధంగా ఎవరైనా అర్థం చేసుకోవద్దని కోరుతున్నా నేను. వాడు ఈ దేశంలో ఉండే వైరుధ్యాన్ని అర్థం చేసుకున్నాడు. అంటే కోట్లాది మంది ప్రజలు, ఈ కోట్లాది మంది ప్రజలు అంటరాని వాళ్ళు ఉంటున్నారు కనుక అంటరాని వాళ్ళని మనం చేరువ చేసుకోవచ్చు కదా, డివైడ్ చేసిండు, విభజన చేయొచ్చు కదా. వాళ్ళని చేరువ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ దళితులు అనేవాళ్ళు వాళ్ళకు బడి లేదు, వాళ్ళకు గుడి లేదు కనుక వాళ్ళకు ఒక చిన్న గుడి కడితే నీ దేశంలో ఉండే నీ దేవుళ్ళు నిన్ను దగ్గరికి రానివ్వటం లేదు, మా దేవుని దగ్గరికి నీవు రావచ్చు, రా మాతో పాటు సమానంగానే కూర్చొని ఇక్కడ పూజ చేసుకోవచ్చు అని వాళ్ళని ఆహ్వానించింది. చర్చి కట్టి ఆహ్వానించింది. తర్వాత నీ దేశంలో ఉన్నటువంటి పాఠశాలలు, ఆనాటి వైదిక పాఠశాలలు నిన్ను దగ్గరికి రానివ్వటం లేదు, నిన్ను చదువుకోనివ్వటం లేదు. చదువుకుంటే చెవులో సీసం పోశారు, మాట్లాడితే నాలుక తెగ్గోశారు. వేదం నేర్చుకొని ఆ వేదాన్ని చదివితే నాలుక ఉంది కనుక చదువుతున్నావు కదా అని చెప్పేసి నాలుకను కోసేశారు. కానీ నువ్వు నా దగ్గరికి రావచ్చు, నేను నీకు ఇంగ్లీష్ నేర్పిస్తా, నేను నీకు తెలుగు నేర్పిస్తా, నీకు జ్ఞానాన్ని ఇస్తా, నా చర్చిలోకి రా, నా మిషనరీ పాఠశాలకు రా అని ఆహ్వానించాడు. ఆ తర్వాత రోగం వచ్చి చచ్చిపోతూ ఉంటే ఆ శరీరం మీద అయినటువంటి పుల్ల నుంచి రక్తం గారుతుంటే, చీము గారుతుంటే ఆ నర్సులు వచ్చి ఆ రక్తాన్ని చీముని వాళ్ళ చేతులతో తూడ్చి శుభ్రం చేసి నీకు వైద్యం చేస్తాం, నా దగ్గరికి రా అని ఆహ్వానించాను. నువ్వు దగ్గరికి రానియకపోతేనే కదా వాళ్ళ దగ్గరికి తీసుకున్నాను. దగ్గరికి తీసుకున్న తర్వాత దాని పట్ల వాళ్ళకు ఒక విశ్వాసం ఏర్పడింది. విశ్వాసం ఏర్పడి అందులోకి వెళ్ళారు. కనుక ఈ దేశంలో ఉండే సామాజిక సమస్యని, సామాజిక అంతరాలని సుప్రీంకోర్టు, భారతదేశం ప్రధానమంత్రి గారు, మంత్రులు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. 2026లో ఉన్నాం మనం. 2026లో కూడా ఇప్పటికీ దళితుల మీద కులం పేరు మీద దాడులు జరుగుతున్నాయి, కులం పేరు మీద చంపేస్తున్నారు. కులం అనేది ఎట్లా ఉంటుందంటే చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. ఒక ప్రొఫెసర్గా ఉన్నటువంటి వాడైనా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక మంత్రి అయినా, ఎవరైనా సరే కుల వివక్షని ఎదుర్కొంటారు. అది ఎదుర్కొన్న వాడికి, అనుభవించిన వాడికే తెలుస్తుంది. ఇది ద్రవస్థితిలో ఉంటుంది. ఇలా పట్టి చూపించడానికి ఈ ఫోన్ అని ఇలా పట్టి చూస్తేనే కనిపిస్తుంది మీకు, అది కనబడదు. కానీ కులం అనేది చాలా జాగ్రత్తగా ద్రవస్థితిలో నీళ్ళలాగా ఇట్లా విస్తరించి ఉంటుంది. పట్టి చూపించలేము, అది అనుభవంలోకి వస్తుంటుంది. ఈ అనుభవంలోకి 2026లో కూడా వస్తుందంటే ఈ దేశంలో కులం ఉంది కనుక ఆ కుల బాధని తట్టుకోలేక ఆ దాని నుంచి విముక్తి పొందడానికి, దాని నుంచి బయటపడడానికి ఆ మతాన్ని ఆశ్రయించారు వాళ్ళు. చాలామంది అంటున్నారు, అయితే మరి ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత కులం పోలేదు కదా నీకు, పోనప్పుడు ఎందుకు పోయినట్లు ఆ మతంలోకి అంటున్నారు. ఆ మతంలోకి వెళ్ళినా కూడా కులం పోలే. కానీ ఇక్కడ నీ గుడిలోకి ఎన్నడైనా మాలమాదిగల్ని చర్చిలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు, చర్చిలోకి వెళ్ళినందుకు వెలివేశారు అనే వార్త ఒక్కటైనా మనం ఈ దేశంలో చూసామా? చూడలే. ఈ రోజు వరకైనా గుడిలోకి వెళ్ళినందుకు మాలమాదిగల వెలివేత అనే వార్తలు చూస్తూ ఉంటాం. నీ గుడిలోకి వస్తే వెలివేస్తున్నావు, చర్చిలోకి వస్తే ఆహ్వానిస్తున్నాడు, అంతే తప్ప అక్కడ పోయినంత మాత్రాన కులం పోయింది అని మనం చెప్పడానికి వీల్లేదు. ఈ దేశంలో కారంచేడు అనే ఒక సంఘటన, చుండూరు అనే ఒక సంఘటన, పదిరికుప్పం అనే ఒక సంఘటన, వేంపెంట అనే ఒక సంఘటన, ఇలా కొన్ని వందల సంఘటనలు జరిగాయి. ఈ వందల సంఘటనలలో ఒక 2 ప్రధానమైన సంఘటనలు చెప్తా మీకు. కారంచేడు అనే గ్రామంలో ఉన్న దళితులందరూ కూడా క్రైస్తవ మతం చర్చిలోకి పోతారు. వాళ్ళు 1985లో జరిగిన ఈ సంఘటన. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? చర్చిలోకి వెళ్తారు. చర్చిలోకి వెళ్ళినటువంటి వాళ్ళు మాదిగలు, వాళ్ళు ఊరవతలనే ఉన్నారు స్టిల్ ఈనాటికి. ఆనాడు ఊరవతల 1985లో కూడా ఊరవతలనే ఉన్నారు. ఊరవతల ఉన్న వాళ్ళకి నీళ్లు తాగడానికి ఒక చెరువు ఉంది, ఊరుకు మొత్తానికి ఒక చెరువు ఉంది. ఊరవతల ఉన్నవాడి చెరువులోకి వెళ్ళి ఆ నీళ్లను కలుషితం చేశారు ఊళ్ళో ఉన్నవాళ్ళు. ఎందుకు కలుషితం చేసినావని అడిగినందుకు వాళ్ళని చంపేశారు. నీళ్ళెందుకు కలుషితం చేసినవని అడిగితే చంపుతారండి ఈ దేశంలో మనుషులు? చంపేశారు.
అంటే మరి క్రైస్తవ మతంలోకి పోయినప్పుడు కులము వారి వెంటనే ఆ అంటరానితనం, ఆ అణచివేత, చిన్న చూపు అనేది వాళ్ళ వెంట ఉంది కనుకనే వాళ్ళని చంపగలిగారు. అదేవిధంగా చుండూరులోకి వస్తే, గుంటూరు జిల్లా చుండూరులోకి వస్తే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు గుడిలోకి వెళ్ళరు, వాళ్ళు కూడా అక్కడ చర్చిలోకి వెళ్తారు. 8 మంది మాలలు, ఒక మాదిగ, వాళ్ళని చంపేశారు అక్కడ. అంటే నువ్వు ఏ మతంలోకి వెళ్ళినా కూడా నీ వెంట కులం వెంటబడి వస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కులం మారినంత మాత్రాన, ఆ మతం మారినంత మాత్రాన కులం రద్దవుతుంది అని మీరు అర్థం చేసుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మతం మారినంత మాత్రాన రిజర్వేషన్ తీసివేయాలని మీరు అర్థం చేసుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 1950 చట్టాన్ని మార్చమని నేను కోరుతున్నాను. ఇప్పుడు మరి ఆ 1950 చట్టాన్ని ఆనాడు అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అది పొందుపరచబడి ఉంది కదా, మరి ఆనాడు ఇలాంటి అంశాలని ఆలోచించకుండానే ఆ చట్టంలో పొందుపరచారనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో ఈ విషయాల మీద చాలా చర్చ జరిగింది. ఓకే. ఈ విషయాల మీద రాజ్యాంగ పరిషత్తులో అంబేద్కర్ మాట్లాడాడు, అందులో ఉన్నటువంటి చాలా మంది సభ్యులు కూడా మాట్లాడారు. మాట్లాడినప్పుడు అంబేద్కర్ గారిని కోడ్ చేస్తున్నారు. ఇప్పుడు అంబేద్కర్ ని కోట్ చేస్తున్నారు. అంబేద్కరే కదా రాసింది భారత రాజ్యాంగం, 1950లోనే కదా వచ్చింది. అవును. మరి అంబేద్కర్ గురించి మాట్లాడే వాళ్ళే ఇవాళ దాన్ని వ్యతిరేకిస్తే ఎట్లా అనే క్వశ్చన్ మీలాంటి వాళ్ళకు కూడా వస్తుంది. అయితే మిమ్మల్ని అడుగుతున్నారు. అవును, కరెక్టే. అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఆయన్నే చాలా సభల్లో చెప్పాడు. 1949 నవంబర్ 26వ తారీఖు నాడు కూడా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ రాజ్యాంగం రాసే ఒక అవకాశం నాకు వచ్చింది, అట్లని ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రతి విషయం కూడా సంపూర్ణంగా నేను అంగీకరించి రాసింది కాదు, సంపూర్ణంగా నా ఇష్టముండి రాసింది కాదు. నా ప్రజల డిప్రెస్డ్ క్లాసెస్ అనే నా ప్రజల హక్కులు సాధించుకోవడానికి నేను కొన్ని వారికి కావలసిన హక్కుల్ని రాజ్యాంగంలో పెట్టగలిగిన. ఈ క్రమంలో ఇతరులకు సంబంధించిన చాలా విషయాలని నేను రాజీపడి అంగీకరించవలసి వచ్చింది. ఎందుకంటే రాజ్యాంగ పరిషత్తులో 293 మంది సభ్యులు ఉంటే సభ్యులందరి అభిప్రాయం, మెజార్టీ అభిప్రాయం అక్కడ రాజ్యాంగంలోకి వస్తుంది తప్ప ఒక అంబేద్కర్ వాదించినంత మాత్రం రాదు. అంబేద్కర్కి భిన్నాభిప్రాయం కూడా ఉన్నది. ఆ ప్రకారం చూసినప్పుడు భారతదేశంలో క్రైస్తవ మతంలోకి 1950 కన్నా ముందే వెళ్ళి ఉన్నారు. అప్పుడు అంబేద్కర్ ఆలోచించిన మాట నేను అనుకోవటం లేదా ఆయన కొన్ని సందర్భాల్లో క్రైస్తవ మతం మీద, ఇస్లాం మతం మీద వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే భారతదేశం ఇక్కడ ఉన్నటువంటి మతం ఆల్టర్నేట్, సమాంతరమైన ఆలోచన కలిగినటువంటి, అంటే వైదిక మతానికి వ్యతిరేకంగా, నిజానికి హిందూ మతం అనే మాట మనం ఇప్పుడు వాడుతున్నాం, కానీ అంతకన్నా ముందు వైదిక మతం 1920 కన్నా ముందు వైదిక మతం అని వాడింది. వైదిక మతం ఏదైతే ఉన్నదో ఈ వైదిక మతానికి భిన్నంగా ఉన్న మతం బౌద్ధ మతం. కనుక మీరందరూ బౌద్ధ మతంలోకి రండి అని ఆయన ఆహ్వానించాడు అందరికీ. కనుక 1950 నాటి ఆ చట్టం ఖచ్చితంగా అంబేద్కర్కు ఇష్టం ఉండి రాసింది కాదు, అంబేద్కర్ దాన్ని ఒప్పుకున్నటువంటిది కాదు. అయితే మరి రాజ్యాంగంలో రాయబడిన చాలా విషయాలని కాలానికి అనుగుణంగా మార్చుకుంటూ వచ్చాం కదా, అందుకే ఇప్పుడు దీన్ని మార్చమని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఎస్సీలు హిందువులు అంతే కదా, ఇప్పుడు ఎస్సీలు కూడా హిందువుల్లో భాగమే, ఈ కులాలన్నీ కూడా హిందూ మతంలో భాగమే. సో మతం మారడం వల్ల వాళ్ళకి ఇవన్నీ కూడా వర్తించవు అన్నది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఇప్పుడు ఈ కులం అనేది ఒకటి, మతం అనేది ఇంకొకటి. ఇప్పుడు ఈ కులాన్ని మతాన్ని ఒకే దగ్గర పెట్టి చూడాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు ఈ దేశంలో కులం ఉన్నది, మతం కూడా ఉన్నది కదా. అంటే భారతదేశంలో కులము మతము రెండు ఒకటే, రెండు వేరు అంశాలు కాదు. ప్రపంచంలో ఎక్కడైనా సరే రాజ్యము మతము ఈ రెండు కలిసి ఉంటాయి. వేల సంవత్సరాల చరిత్ర ఉంది వీటికి. కలిసి ఉన్నప్పుడు రాజ్యంలో ఉండే ఇతర అంగాలన్నిటిని కాపాడే పని ఎవరు చేస్తారు అంటే రాజు చేస్తారు. సైనిక పరంగా, భావజాల పరంగా వీటన్నిటిని కాపాడే పని ఎవరు చేస్తారంటే మత పెద్దలు చేస్తారు. అందుకోసమే భారతదేశంలో కుల వ్యవస్థ రూపొందిన క్రమం వైదిక మతం అనేది ఏదైతే ఉందో, ఈ వైదిక మతానికి అనుగుణంగా ఇవి కొన్ని వేల కులాలు భారతదేశంలో రూపొందాయి. మొదలు 3 వర్ణాలు ఉన్నది, తర్వాత 4 వర్ణాలు అయ్యాయి. 4 వర్ణాలు 5వ వర్ణంగా మారింది. 5వ వర్ణం కొన్ని వేల కులాలుగా మారింది. ఈ వేల కులాలుగా మార్చి దాన్ని స్థిరపరిచింది ఎవరు? మతమే. ఓకే. మతానికి ప్రధానమైన ఆయువు పట్టు ఏమిటి? వేదం, ఆ తర్వాత పురాణం, ఆ తర్వాత ఇతిహాసం. మీరు అంటుంది మతం నుంచే కులాలు పుట్టినాయి అంటారు? ఖచ్చితంగా. భారతదేశంలోనైనా ప్రపంచంలోనైనా వివక్ష అనేది ఏ రూపంలో వస్తుందంటే
రాజు మత పెద్ద ఇద్దరు ఒకటైనప్పుడు రాజును మత పెద్ద రక్షిస్తుంటాడు, మత పెద్దను రాజు రక్షిస్తుంటాడు. వీరిద్దరి మధ్య సంబంధం ఉంటుంది. ఈ సంబంధంలో భాగంగా ఏం చేస్తారంటే, రాజు చేతిలో రాజ్యం అంతా ఉండాలంటే మత పెద్ద ఈ సమాజాన్ని రకరకాలుగా విడగొడుతూ ఉంటాడు, లేదా తన భావాలతో ఐక్యం చేస్తూ ఉంటాడు. భారతదేశంలో కూడా అదే జరిగింది ఒక 2000 సంవత్సరాల కిందట. ఎప్పుడైతే మనకు మనువు అనేటటువంటి ఒక మనిషి ప్రవేశించాడో, ఈ మనువు ప్రవేశించిన కాలంలో మనుషుల మధ్య భిన్నమైనటువంటి విభజన రేఖలు వచ్చేసాయి. అంటే పనులు పెరిగాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాల స్థానంలో ఏం జరిగింది? అనేక రకాల పనులు పెరిగింది, ఉత్పత్తి పెరిగింది, వ్యవసాయం పెరిగింది. ఈ పనులు పెరిగే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటే వాళ్ళని అట్లా విడగొడుతూ వచ్చారు. ఈ విడగొడుతూ వచ్చిన తర్వాత దీన్ని స్థిరీకరించారు. ఎందుకు స్థిరీకరించారంటే, మనుషుల మధ్యన ఒక నిచ్చెన మెట్ల విభజన రేఖను గీసి ఒక అంతరం సృష్టించారు. ఈ అంతరం కొనసాగాలంటే ఏం చేయాలి? దానికి తగిన సాహిత్యం ఉండాలి, దానికి తగిన శాస్త్రం ఉండాలి. అట్లా సాహిత్యం ద్వారా, శాస్త్రం ద్వారా, మత గ్రంథాల ద్వారా కులం అనేది భారతదేశంలో శాస్త్రీయమైంది. కులం ఉండాలి, అందరూ ఒకటి కాదు, సమాజంలో అందరూ సమానం కాదు. తల నుంచి పుట్టిన వాళ్ళు చదువుకుంటారు, చేతుల నుంచి పుట్టిన వాళ్ళు రాజ్యం చేస్తారు, తొడ నుంచి పుట్టిన వాళ్ళు వ్యాపారం చేస్తారు, పాదాల నుంచి పుట్టిన వాడు వీళ్ళందరినీ సేవ చేయాలి అనే ఒక భావజాలాన్ని మనుషులోకి తీసుకెళ్లటం మూలంగా కులాలు అనేవి మనుగడలో ఉన్నాయి ఇప్పటికీ. అందుకే మత పెద్దలు చెప్పినటువంటి విషయమే కులం, మత పెద్దలు రక్షిస్తున్న విషయమే కులం, మత పెద్దల బోధనల ప్రకారం నడుస్తున్నది కులం. అందుకే మతాన్ని, కులాన్ని 2 వేరువేరుగా చూడలేము. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతాన్ని, ఈ హిందూ మతానికి వచ్చిన ప్రమాదాన్ని, దీన్ని కాస్త తగ్గించాలి అని అనుకుంటే ఏం ప్రమాదం ఉంది అని అనుకుంటున్నారు. ఈ హిందూ మతాన్ని రక్షించాలనుకునే పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఈ పెద్దల ఆలోచన హిందూ మతానికి ముస్లింల వలన ప్రమాదం, హిందూ మతానికి క్రైస్తవుల వలన ప్రమాదం, వీళ్ళిద్దరిని ఖతం చేసిన తర్వాత బౌద్ధుల వలన ప్రమాదం, సిక్కుల వలన ప్రమాదం, జురాస్ట్రియన్ల వలన ప్రమాదం. నెక్స్ట్ అంటే ఒక స్టేజ్లో వస్తూ ఉంటుంది అట్లా. అంటే ఒక్కొక్కటి ఇప్పుడు తక్షణంగా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఒక గొడుగు కిందకి తీసుకురావాలి, ఒక ఆలోచన చేయాలంటే దానికి పుస్తకాలు రాస్తుంటారు, దానికి సీరియళ్ళు తీస్తుంటారు, దానికి సినిమాలు తీస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఎవరో చెప్పారు, దురంధర్ అనేది ఒక సినిమా వచ్చిందట, హిందీలో, తెలుగులో అన్నింటిలో వచ్చినట్టుంది. ఆ సినిమా చూసిన తర్వాత నేను మొన్న పేపర్లోనే ఇక్కడ చదివాను, బయటకు వచ్చినటువంటి వాళ్ళు ముస్లింల షాప్లలో వస్తువులు కొనొద్దు అన్నారట. అంటే ఏమిటిది అంటే, ఒక సినిమా అనేది కళారూపం కదా, కళారూపాన్ని కళారూపంగా చూడాలి. ఒక సాహిత్యం, పుస్తకం అనేది ఒక సాహిత్యంగా అంతమేరకు మనం చదువుకొని అర్థం చేసుకొని దాని నుంచి జ్ఞానాన్ని పొందాలి. కానీ దాన్ని బయట సమాజంలో ఆచరణలోకి తీసుకొస్తున్నారు. అంటే దీని అర్థం సాహిత్యం ద్వారా, కళల ద్వారా, సినిమాల ద్వారా సమాజంలో హిందువులందరినీ ఏకం చేసి మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళందరినీ ఈ దేశంలో లేకుండా చేయాలనే ఒక ఆలోచనని మెల్లగా ప్రోధి చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. అందులో భాగంగా ఇప్పుడు క్రైస్తవ మతం మీద, ఇస్లాం మతం మీద ఈ దాడి మొదలుపెట్టారు. నేను ఇప్పుడు కోరుకుంటున్నది ఏమిటి, ఆలోచిస్తున్నది ఏమిటంటే, దేశాన్ని పరిపాలించేవాళ్ళు ముస్లింలుగా మారిన వాళ్ళు ఎవరు ఈ దేశంలో? ఈ దేశం మూలవాసులే. అంతే కదా, వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న మూలవాసులే ముస్లింలుగా మారారు. ఒకవేళ చరిత్ర తెలియకపోతే ఒక 200 సంవత్సరాల చరిత్ర చదివితే కూడా వాళ్ళే చెప్తుంటారు కదా, హిందువులుగా ఉన్న వాళ్ళే ముస్లింలుగా మారినారని వాళ్ళే చెప్తున్నారు. అందుకే ఏంటి, గర్ వాపస్ అని అంటున్నారు. అందులోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇందులోకి. అట్లే క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు హిందువులుగా ఉన్న వాళ్ళు. హిందువులుగా ఉన్నారా లేదా అనేటటువంటిది ఆ చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది. సో దాని పీడను అనుభవించిన వాళ్ళందరూ ఆయా మతాల్లోకి వెళ్ళారు. కనుక మీరు అడిగినట్లు మతము, కులము 2 వేరు విషయాలు కాదు. ఈ 2 జోడించి ఉండేటటువంటి విషయాలు, ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేసుకుంటూ ఉంటుంది. అందుకే క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ మతంలోకి వెళ్ళినంత మాత్రాన కులం పోదు. గద్దర్ గారు చాలా అద్భుతమైన పాట రాశాడు. ఆయన అదే కారంచెడు మీద రాసినటువంటి, కారంచెడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, మాల సాయబు వడ్డెర జాతికి మాదిగ పల్లె, తల్లి లాంటిది శరణు కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె, ఓరే గీరని ఎవడనంటే మాటలు చక్కగా రాని అంటది, ఆస్తిపాస్తులు లేకున్నా మాకాత్మగౌరవము ఉందంటాది అని రాసి ఆ చరణంలో భాగంగా ఏమంటారంటే, క్రైస్తవ మతం కర్మరాత అని క్రైస్తవ మతంలోకి పోయావు నువ్వు,
కానీ అక్కడ పోతే కూడా నీ కులం పోలేదు. అక్కడ పోతే కాపు క్రైస్తవ, రెడ్డి క్రైస్తవ, కమ్మ క్రైస్తవ, వెలమ క్రైస్తవ అని ఎవరికి వానికి చర్చలు ఉన్నాయి. ఈ మతం మిషనరీస్ ఉన్నాయి. ఈ మతం మారితే నీ కులం పోదు. నీ కులం ఎట్లా పోతుంది లేదా నీ జీవితం ఎట్లా మారుతుంది అంటే నీకు అధికారం వచ్చినప్పుడు, నీకు సంపద మీద అధికారం వచ్చినప్పుడే నీ సమస్యలు పరిష్కారం అవుతాయి అని ఆయన ముగించాడు ఆ పాట. కనుక క్రైస్తవులుగా మారినంత మాత్రాన ఈ దేశంలో వాళ్ళ కులం పోలేదు, వివక్ష పోలేదు. మొన్నటికి మొన్న పాస్టర్లను పట్టుకొని చంపేశారు. ఎందుకు చంపారు? ఒక వెలమ పాస్టర్, ఒక బ్రాహ్మణ పాస్టర్, ఒక కమ్మ పాస్టర్, ఒక రెడ్డి పాస్టర్, ఒక మాదిగ పాస్టర్, ఒక మాల పాస్టర్, అందరు పాస్టర్స్ ఉన్నారు. ఈ అందరు పాస్టర్స్కి ఒకే విలువ ఉందా సమాజంలో? లేదు. అక్కడ కూడా వివక్ష ఉంది, ఖచ్చితంగా వివక్ష కొనసాగుతుంది. అందుకే కులము వివక్ష ఉన్నంత కాలం మతం అనేది ఒక విశ్వాసం. మతంలో కూడా కులం ఉన్నది, మతంలో కూడా కుల వివక్ష అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతి మతంలో ఉన్నది. ఇక్కడ మనం ఏమంటాము, భారతదేశంలో వర్గం, పేద వర్గము, ధనిక వర్గం అని 2 వర్గాలు విభజన చేసినప్పుడు ఇండియాలో ధనిక వర్గములో కూడా కులం ఉంది, పేద వర్గం కూడా కులం ఉంది అన్నాడు అంబేద్కర్. పేద వర్గం, పేదలందరూ ఒకటి కాదు. ఒక బ్రాహ్మణ పేదడు, ఒక బ్రాహ్మణ పేదవాడు, ఒక మాదిగ పేదవాడు ఎట్టి బస్సులో ఒకటి కాదు అంటారు. ఒక సామెత కూడా ఉంది, నేను కూటికి పేదవాణి కావచ్చు, కులానికి పేదవాణి కాదు. అయితే ఇద్దరు ఒకే పేదవాళ్ళగా ఉన్నటువంటి వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని ఉండగలరా? ఒకే దగ్గర కూర్చొని తినగలరా? ఒకే సమానంగా సామాజిక హోదా అనుభవించగలరా అంటే అనుభవించలేరు. అందుకే ఈ దేశంలో వర్గంలో కులం ఉన్నది, మతంలో కులం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కులంలో కూడా కులం ఉన్నది, కులంలో కూడా మన ఇప్పుడు రెడ్డి ఉంది, రెడ్డిలో కూడా 2 ఉన్నాయి, ఒకరికొకరికి మళ్ళీ పడదు. బ్రాహ్మణ్స్ లో కూడా 2-3 ఉన్నాయి, వాళ్ళలో ఒకరికి పడదు. ఇప్పుడు ఎంత కుల వ్యవస్థలో వచ్చిన మార్పులే కదా ఇవన్నీ కూడా. మన ఇండియాలో కుల వ్యవస్థకి ఉండే ఒక చెడు లక్షణం, కుల వ్యవస్థ అనేది ఏ మనిషిని, ఏ ఇద్దరిని ఒకలాగా కలవనీయదు. బ్రాహ్మణులు, వైదికులు, నియోగులు ఉన్నారు. ఈ వైదికులకు నియోగులకు మధ్య ఒక పెద్ద అంతరం ఉన్నది. మన తెలంగాణలోనే పాలకురికి సోమనాథుడు ఉన్నాడు. అంతేందుకు మొన్న ఒక స్వామీజీ చిన్నజీయరు శివుడి మీద మాట్లాడితే శివస్వామిలు వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు, ఎట్లా మాట్లాడుతావు నువ్వు అని. ఎస్ అంటే పాలకురికి సోమనాథుడు బ్రాహ్మణుడే, కానీ పాలకురికి సోమనాథుడు చెప్పిన విషయం ఏంటి? శివతత్వ సారాన్ని చెప్పాడు, శివుడికి సంబంధించిన భక్తిని చెప్పాడు, శివుని ఎవరైనా పూజించవచ్చు అని చెప్పాడు. కానీ వైష్ణవులు దాన్ని అంగీకరించలేదు. పెద్ద యుద్ధమే జరిగింది కదా. అందుకే మనకు ఆ కాలపు సాహిత్యం చూస్తే ఒకరిని ఒకరు చంపుకున్నారు. కవులు, పౌర సమాజం, ప్రజలు విడిపోయి 2 వర్గాలకు విడిపోయి దాడులు చేసుకొని చంపుకున్నటువంటి చరిత్ర మనం చూస్తాం. అందుకే బ్రాహ్మణులంతా ఒకటి కాదు, రెడ్లంతా ఒకటి కాదు, వెలమలంతా ఒకటి కాదు, కాపులంతా ఒకటి కాదు, ఎస్సీలంతా ఒకటి కాదు. ఇంత విభజన రేఖ ఉన్న ఈ దేశాన్ని సుప్రీంకోర్టు పెద్దవాళ్ళకి అర్థం కాలేక కాదు, ఇదంతా పెద్దవారికి తెలుసు. ఇంతకుముందు చాలా తీర్పులు వచ్చాయి ఇలాంటివి. అయినా కూడా ఆయా సందర్భాల్లో వాటిని పక్కన పెట్టేసి చట్టం కొనసాగుతూ ఉన్నది. సర్టిఫికెట్లు కూడా ఇస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో బలహీనంగా ఉన్న చోట అక్కడ వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వలేకపోవడం, కొద్దిగా ఆధిపత్యం చెలాయించగలరు, గట్టి అడగగలరు, రాజకీయ నాయకుల ఒత్తిడి పెట్టగలరు అన్న చోట్ల సర్టిఫికెట్లు పొందుతూ ఉన్నారు. ఇప్పటికీ నిరాకరించడం కొనసాగుతున్నది. ఇప్పుడు చర్చ వచ్చింది కనుక ఇప్పుడు ప్రభుత్వమే స్పందించి చర్య తీసుకోవాలి. ఎంత విషాదం అంటే క్రైస్తవుల ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు గెలవలేదా? గెలిచారు. ఎంపీలు గెలవలేదా? గెలిచారు. మరి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇప్పటివరకు ఒక అభిప్రాయం చెప్పలేదు. అంటే గుమ్మనంగా ఉంటున్నారు వీళ్ళు, ఏం జరుగుతుందో చూస్తూ ఊరుకుంటున్నారు. సమాజంలో స్పందన లేకపోతే, సమాజంలో ఒక ఆందోళన రాకపోతే, లక్షలాది మంది రోడ్ల మీదకి రాకపోతే రాజకీయ పార్టీలు ఇంకేం మాట్లాడవని అర్థం. కనుక సత్యమా అసత్యమా అనేది దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు తప్ప. ఇప్పుడు ఆ పిటిషన్ వేసిన వ్యక్తి రామరెడ్డి, ఇప్పుడు ఒకవేళ రామరెడ్డి ఇంకెవరైనా, ఒకవేళ ఆయన అంటే అట్లాంటి కులంలో ఉన్న క్రిస్టియన్స్, ఇప్పుడు చాలా మంది పాస్టర్లు కానీ వీళ్ళంతా వాళ్ళ పేరు చివర ఉన్నటువంటి దాన్ని అయితే మార్చుకోరు కదా, మేము మతం మారినామని. అంతే కదా. అంటే ఇప్పుడు చాలా మంది వేసిన ఆనందాన్ని ఉన్నాడు. ఆయన ఎక్కడ చర్చిలనో లేకపోతే డేవిడ్ అనో లేకపోతే రకరకాల పేర్లు ఉంటాయి కదా. అంటే ఇప్పటికీ దేశంలో క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళ చాలా మంది పేర్లు
హిందూ మతానికి సంబంధించిన పేర్లతోనే కొనసాగుతూ అందులో కులం పేరు కూడా మెన్షన్ చేసుకొని ఉంటున్నారు కులం కదా. పేరు కూడా మెన్షన్ అయి ఉంటుంది. అవును. ఖచ్చితంగా ఒకవేళ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఆ, అంటే రెడ్డి వెలమ బ్రాహ్మణ్ అందులోకి వెళ్ళింది అనుకోండి, మార్చుకోవాలి కదా. మార్చుకోవాలి. కానీ అక్కడ రెడ్డి అనే ఉంటుంది, అవును, లేదా రావు అనే ఉంటుంది, శాస్త్రి అనే ఉంటుంది. ఉంటుంది. కనుక వాళ్లకు సంబంధించిన మూలం ఏదైతే ఉందో దాన్ని వదులుకోవాలి అనుకోవట్లేదు. క్రైస్తవ మతానికి సంబంధించిన వచ్చిన బెనిఫిట్స్ పొందారు వీళ్ళందరూ. మతం అనేది ఒక రకంగా భారతదేశంలోకి ఎట్లా ఎంటర్ అయింది, బిజినెస్ ఆధారంగా ఎంటర్ అవుతుంది ఎప్పుడైనా సరే. అంటే పెట్టుబడి, రాజ్యము, మతం ఈ మూడు కలిసి ఉంటాయి అనుకున్నాం కదా. భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా మారాలంటే ఎన్ని ప్రయత్నాలు చేయవచ్చు అంటే ఇంగ్లీష్ నేర్పించవచ్చు, మతాన్ని మార్పించవచ్చు, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలని మార్చొచ్చు. ఇన్ని అంశాలని వాళ్ళు ఆధారం చేసుకొని ఈ దేశం 200 సంవత్సరాలు పరిపాలించారు. కనుక పరిపాలించిన రాజులకు సంబంధించిన లేదా ప్రభుత్వానికి సంబంధించిన విదేశానికి సంబంధించిన మతంగా మనం దాన్ని చూస్తున్నాం, పరిగణిస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందులోకి వెళ్ళినంత మాత్రాన వారి కులం పోదు, వాళ్ళకుండే సాంస్కృతిక. ఇప్పుడు ఒక మాదిగా ఒక మాల క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళ తినే తిండి మారదు కదా. అంతే కదా, ఎవరైనా మనుషులం అంతా అదే తిండి. వాళ్ళు ఇంతకు ముందు ఏ తిండి తిన్నారో ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా అదే తిండి తింటారు. అదే విధంగా వాళ్ళ కల్చర్, ఒక సాంస్కృతిక వికాసం ఉంటుంది, సాంస్కృతిక సంబంధాలు ఉంటాయి. ఆ సాంస్కృతిక సంబంధాలని అట్లే కొనసాగుతాయి. క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నంత మాత్రాన వేరే కులానికి సంబంధించిన ఒక అమ్మాయిని ఆ అబ్బాయిలకు ఇస్తారా, లేదా ఆ అమ్మాయిని ఇతర కులాలకు సంబంధించిన అబ్బాయిలు చేసుకుంటారా? అంటే కల్చర్ ఏం మారదు. అంటే కులం పోయింది, కుల అస్తిత్వం లేదు వాళ్ళకని అనుకుంటే ఈ మొత్తం మారాలి. నిజానికి మతం మారితే కులం పోతుంది అనుకుంటే ఏ మతం మారితే కులం పోతుందో చెప్పండి. అందరం అదే మతం తీసుకున్నారు. వాళ్ళకు పేరు కూడా పెట్టేసిన వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనేది కూడా పెట్టినంటే, కన్వర్టెడ్ అంటే ఓహో మీరు ఎస్సీలో ఇంకేదో అయి ఉంటుంది, సో మీరు కన్వర్ట్ అయ్యారనే భాషలోనే ప్రజలు ఆలోచిస్తారు మిగతా వాళ్ళు కూడా. మనము ఒక 100 సంవత్సరాల కిందట గురిజాడ అప్పారావు, గుడిపాటి వెంకటాచలం, విశ్వనాథ సత్యనారాయణ వీళ్ళు రాసిన రోజుల్లో సాహిత్యాన్ని చదివితే, అంటే 1920, 30, 1940 లాంటి సాహిత్యం చదివితే, నవలలు, కథలు, కవిత్వం, కిరస్థానీయులు అని ఉంటుంది. ఈ కిరస్థానీయులు అని అంటే మాదిగలు అని ఉంటుంది. అంటే ఆ ప్రారంభ దినాల్లోనే ఎవరు కిరస్థానీయులు అంటే పలానోళ్ళు కిరస్థానీయులు అనేటటువంటి భావన ఆనాడు ఉంది, ఈనాటి వరకు కూడా కొనసాగుతుంది. కిరస్థానీయులకు, మాదిగలకు ఎట్లయితే ఇల్లు కిరాయికి ఇవ్వరో ఈ దేశంలో క్రైస్తవులకి, తర్వాత ముస్లింలకు కూడా కొన్ని చోట్ల ఇల్లు కిరాయికి అన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఇదంతా చర్చ చేస్తున్నామంటే సాధారణంగా రేపు మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దాని కింద ఇప్పుడు ఏమంటారు దాన్ని చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్తా. దాని కింద ఏమొస్తుంది అంటే, కాసీము ముస్లిం గనక ఇలా మాట్లాడుతున్నాడు, కాసీము విదేశీల తొత్తు గనక ఇలా చెప్తున్నాడు, నేను అప్పీల్ చేయదలుచుకున్నా. సరే, కామెంట్స్ చేసే వాళ్ళు 1,00,000 మంది చూస్తే కామెంట్స్ చేసే వాళ్ళు ఒక 500, 200, 300 ఉంటే ఉండొచ్చు, లేదా 1000 మంది కూడా ఉండొచ్చు. చూస్తున్న వాళ్ళందరికీ నేను ఏ విజ్ఞప్తి చేస్తున్నా అంటే, మనిషి మాట్లాడుతున్నటువంటి మనిషి పేరును చూసి, మనిషి ఆలోచనను చూసి ఒక అభిప్రాయానికి రాకండి. మనిషి మాట్లాడుతున్నది సత్యమా అసత్యమా, న్యాయమా అన్యాయమా, దాంట్లో మనిషి కేంద్రంగా ఉన్నాడా లేడా, మనం మనసు వైపు నిలబడి మాట్లాడుతున్నాం. నాకే మత విశ్వాసాల పట్ల నమ్మకం లేదు, నేను ఇది ప్రకటిస్తున్నా, చాలా సందర్భాలు ప్రకటించిన, ఇప్పుడు ప్రకటిస్తున్నా. అప్పుడు కింద కామెంట్, ఇక చూసావా ఏ మతం నమ్మకం లేదు కనుక ఇట్లా మాట్లాడుతున్నా, హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అని కూడా అనొచ్చు. మత విశ్వాసం కలిగి ఉండే హక్కు భారత రాజ్యాంగం ఎట్లిచ్చిందో మత విశ్వాసం లేకుండా ఉండే హక్కు కూడా ఇచ్చింది. కనుక నమ్మకం ఉన్న వాళ్ళు నమ్ముకుంటారు, వాళ్ళని గౌరవిస్తాం. మనం ఏ మత విశ్వాసాల పట్ల తక్కువ భావం చూసి కించపరిచే ఏ హక్కు ఎవరికి లేదు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి. ఆ ప్రకారం చూసినప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసించుకునే హక్కు ఉన్నది. భారతదేశంలోకి ఎన్నో మతాలు వచ్చాయి, ఆ మతాలన్నిటి నమ్ముకుంటారు. విత్ ఇన్ ద హిందూ మతం అని చెప్పబడుతున్న దాంట్లో కూడా ఎన్నో విశ్వాసాలు కలిగి ఉన్నారు, వాటిని కలిగి ఉండే హక్కు వాళ్ళకు ఉన్నది. అందుకే ఈ చర్చని పౌర సమాజం లేదా మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు స్పందించకపోతే, ఇది కేవలం క్రైస్తవులు లేదా హిందువులు అనుకునేటటువంటి కొద్ది మంది, హిందువులందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. గ్రామాల్లో రోజు పొద్దున్నే లేచి పనికి పోవాలంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కలిసి పొలం పని చేస్తారు.
పొలం పని చేసే దగ్గర వాళ్ళకి విభజన రేఖ ఏం లేదు. అంటే బలవంతపు మత మార్పిడులు ఏమైనా ప్రజలని కొంత ఆలోచింపజేస్తున్నాయా? ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నాయా ప్రజలను కూడా, ప్రజల దగ్గర కూడా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో లేదా కొన్ని పట్టణాల్లో స్లమ్స్లో అక్కడక్కడ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు, క్రైస్తవ మతం సంబంధించిన వాళ్ళు వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలు చేసే క్రమంలో కొద్ది మందిని అక్కడికి తీసుకొస్తారు, కూర్చోబెట్టి ప్రార్థనలు వినిపిస్తారు, బైబిల్ చదివిస్తారు. ఈ చదివించే క్రమంలో మా మతాన్నే నమ్ముకోండి అని ప్రతి ఒక్కరు ఎవరి మతం గురించి వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు దాన్ని చెప్తారు, గట్టినే చెప్తారు. ఈ చెప్పే క్రమంలో ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా హిందూ మత విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళ పట్ల ఒక వ్యతిరేక భావం కలిగే అవకాశం ఉంది. నేను చిన్నప్పుడు వినేవాళ్ళు, మా అమ్మ అంటుండేది, ఏమంటుండేదంటే వేరే దేశం వాళ్ళ మతము అది, ఆ మతం నమ్ముకున్న వాళ్ళను మనం దగ్గరికి రానియొద్దు అనేది. మా అమ్మకి చదువు రాదు, మా అమ్మకి ఏం తెలియదు, కానీ అంటుంది అంటే ఆ మాట మెదడులో ఏదో ఒక చొప్పించారు. సాధారణ ప్రజల్లోనే, ఏ చదువు రాని సాధారణ ప్రజల్లోకి అది వెళ్ళింది. వెళ్ళినటువంటి ఈ సందర్భంలో సహజంగానే ఈ మెజారిటీ ఆలోచన కలిగిన వాళ్ళను దీనికి వ్యతిరేకంగా మలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒక మనిషిని తక్కువ చేసి, ఒక మనిషిని హింసించి, ఒక మనిషిని ఇబ్బంది పెట్టేటటువంటి ఆ తత్వాన్ని చూస్తూ ప్రజలు ఎవరు ఊరుకోరు కదా. అందుకే ఎవరి మతం వాళ్ళు విశ్వసించుకొని ఇంకొక మతాన్ని ఇది కరెక్ట్ కాదు అని అనుకునేంత వరకు ఓకే, కానీ మతాన్ని విశ్వసించిన వాడిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన సామాన్యులకు ఉంటుందని అయితే నేను అనుకోను. అందుకే ప్రభుత్వం ప్రజల వైపున ఎక్కువగా ఇది చర్చ జరిగి ఒకరికి మధ్యన విభజన రేఖ వచ్చి ఆ విభజన రేఖ వైషమ్యంగా మారి ఘర్షణకు దారి తీయకముందే కేంద్ర ప్రభుత్వం ఇందులోకి జోక్యం చేసుకోవాలని, పౌర సమాజం కూడా ఆలోచించాలని, మేధావులు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు హిందూ దేవాలయాల్లో పూజారులు ఓన్లీ బ్రాహ్మణ్స్ ఎందుకు ఉండాలి? అన్ని వర్గాల, అన్ని కులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు కదా. కులమంతా ఒకటే మతం అంటున్నారు కదా, మరి మేమెందుకు పూజారులుగా ఉండకూడదన్న దాని మీద కూడా పెద్ద డిబేట్స్ జరుగుతున్నాయి. ఇది నిజమైన ప్రశ్న, చాలా రోజుల నుంచి ఉన్నది. ఎప్పటి నుంచో మన దగ్గర హేతువాద ఉద్యమం ప్రారంభమైన రోజుల్లోనే అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు వేద పాఠశాలలో చేర్పించుకొని, వేద పాఠశాలలో ఒక కులానికి సంబంధించిన వాళ్ళకి ఎందుకు అడ్మిషన్ ఇస్తారు? ఎవరికైనా అడ్మిషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే పిల్లలందరూ ప్రారంభంలో మనం ఏది నేర్పితే అదే నేర్చుకుంటారు. 5 సంవత్సరాల వయసులో తీసుకెళ్ళి వేద పఠనం చేయిస్తే వాళ్ళు మంత్రాలు నేర్చుకొని చేయగలుగుతారు. దానికి కులంతో సంబంధం లేదు. ఈ చర్చ ఒక 100 సంవత్సరాల నుంచి ఉంది మన దగ్గర ఉండి. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక ప్రయోగం చేశాడు. తిరుపతిలో ఉన్న వేద పాఠశాలలో అన్ని కులాల వాళ్ళని చేర్పించవచ్చు అని అంటే కొద్దిమంది అట్లా చేర్పించడానికి కూడా వెళ్ళారు, కానీ సక్సెస్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఒక తీవ్రమైన వివక్ష సమాజంలో ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళి దళితులు, ట్రైబ్స్, వేరే కులాలు అందరూ ఒక దగ్గర కలిసి చదువుకుంటున్న రోజుల్లోనే ఈ కింది కులాల నుంచి వెళ్ళిన, దళిత కులాల నుంచి వెళ్ళిన వాళ్ళ పట్ల ఎంతో కొంత ఏదో రూపం వివక్ష కొనసాగుతూ ఉంటుంది. నాకు ఒక అమ్మాయి వాట్సాప్ పెట్టింది. ఆ వాట్సాప్లో ఏం రాసిందంటే, ఆమె అనుభవం 50-40 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆమె అనుభవం చెప్పింది. క్లాసులోకి పోగానే ఎలకలు పట్టేటోళ్ళు అనేవాళ్ళట ఆ అమ్మాయి. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఎలకలు పట్టుకుంటారు, ఎలకలి కమ్యూనిటీ. ఎలకలు పట్టోళ్ళు అంటే ఆమె చాలా చిన్నతనానికి గురయ్యేదట. అంటే ఒక రకమైన వివక్ష కొనసాగుతుంది మనకు తెలియకుండానే. అవతలి వాళ్ళు ఇంట్లో మాట్లాడుకుంటారు కదా, తల్లిదండ్రులు మాట్లాడుకున్న పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది కదా, ఆ పిల్లలు సహజంగా వీళ్ళ మీద అది చూయిస్తారు. అట్లా ఆ వివక్షకు గురైనటువంటి ఆమె చివరికి గవర్నమెంట్ జాబ్లోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ కోటాలో వచ్చింది అనే మాటతో ఆమె పట్ల వివక్ష చూపించారు. ఎలకలు పట్టుకునేది అని మొదలుపెట్టి కోటాలో వచ్చింది అనే వరకు ప్రతి సందర్భంలో వివక్ష కొనసాగుతుంది కదా. అట్లాంటిది వేద పాఠశాలలో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉన్న చోటికి ఒక మాదిగా, ఒక మాల, ఒక గౌడ, ఒక యాదవ వెళ్ళి కూర్చొని చదువుకోగలుగుతారా? కనుక సక్సెస్ కాలే. అందుకే ఇప్పటికైనా గురుకులాలు పెట్టి ఎట్లయితే దళితులకి ప్రత్యేకమైన విద్య ఇచ్చారో, బీసీలకి ప్రత్యేకమైన విద్య ఇచ్చారో, ఇప్పుడు వేద పాఠశాలలు పెట్టి మీరు విద్యను కల్పించండి. ప్రత్యేకంగా దళితులు నేర్చుకుంటారు, బీసీలు నేర్చుకుంటారు. నేర్చుకొని వేద మంత్రోచ్చరణ
వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చేస్తారు, అక్కడ కూడా రిజర్వేషన్ పెట్టండి. ఒక 1000 మంది ఉన్నారంటే 1000 మంది ఎస్సీలు 15 మంది, బీసీలు 27 మంది, ఎస్టీలు 11 మంది పెట్టరు మీ రిజర్వేషన్. ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేస్తే అక్కడికి వాళ్ళు కూడా వస్తారు కదా. మరి ఎందుకు లేదు అనే చర్చ సహజంగా వస్తుంది సమాజంలో. అందుకే కులం లేదు అన్నప్పుడు, క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు కులం రద్దు అవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ ఈ మతం మీద ఈ చర్చ మొదలవుతుంది. ఆ చర్చకి మరి సిద్ధమై సమాధానం చెప్పాలి. అదే ఇప్పుడు చర్చ ఏంటి అంటే, కులము కంటే మతం చాలా గొప్పది, మతం ఫస్ట్ కులం తర్వాత. ఈ కులాల కొట్లాటల్లో మనము హిందువులము అన్నది మనం మర్చిపోతున్నాము. ఫస్ట్ హిందువులంతా ఐక్యంగా ఉండాలి, ఇది ఇప్పుడు వినబడుతున్న స్లోగన్. కానీ దీని చుట్టే తిరుగుతున్నది భారతదేశంలో కులం. సింపుల్ గా డిబేట్ చూసిన తర్వాత చాలా మంది అన్నది, వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు హిందూ వ్యతిరేకులు అంటారు. సింపుల్ గా మనం హిందూ వ్యతిరేకులం కాదు, అంటే జనరల్ గా ఇచ్చే స్టేట్మెంట్స్ అట్లుంటాయి. అంటే ఒక లైన్ తో తేల్చి అవతల పడేస్తారు. ఎస్ మనం ఏమంటున్నామంటే, భారతదేశంలో హిందూ మతం అనేది ఇంతమంది ప్రజలని ఒకే గొడుగు కిందికి తీసుకొని వచ్చి ఉంటే వాళ్ళు క్రైస్తవులుగా ఎందుకు మారుతారు అనే ప్రశ్న వేసుకోవాలి. బేసిక్ ప్రశ్న అది. వాళ్ళు ఇస్లాం మతంలోకి ఎందుకు వెళ్తారు అనే ప్రశ్న వేసుకోవాలి. మరి వాళ్ళ ఆ మతంలోకి వెళ్ళారంటే వెళ్ళేటటువంటి అవకాశాన్ని ఎవరిచ్చారు, ఆ సమస్య ఎందుకుంది, ఆ రుగ్మత ఎందుకుంది, దాన్ని పరిష్కరించకుండా మనం ఈ దేశంలో కులానికి సంబంధించిన వివక్షని రూపుమాపాలి. కులాన్ని రద్దు చేయాలి. రద్దు చేయడానికి సంబంధించి ఏమైనా కార్యాచరణ ఉందా ప్రభుత్వాలకి? ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి 10 ఏళ్లలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం, గతంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మధ్యలో అధికారంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు, లేదా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, కుల నిర్మూలనకు సంబంధించి మీ దగ్గర ఏమిటి కార్యక్రమం? వాళ్ళకి కులమే కావాలా? కులమే ఎలక్షన్స్ అప్పుడు కులమే కావాలి, కులమే కావాలి. కులాల మధ్య రెచ్చగొట్టాలి, చీల్చాలి, ఓట్లను వేసుకోవాలి, ఈ ఆలోచన తప్ప నిజంగా 75 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా వివక్ష కొనసాగుతుందంటే మనం సిగ్గుపడాలి, దాని గురించి ఆలోచించాలి. ఈ 75 ఏళ్లలో దాని మీద దృష్టి కేంద్రీకరించి మన సిలబస్లో కులంతో సంబంధం లేకుండా కుల నిర్మూలనకి కావలసిన ఆలోచనలు పిల్లల మెదల్లోకి చొప్పించకుండా, తరగతి గదిని మార్చకుండా, ఒక జనరేషన్ తయారు చేయకుండా మనం ఈ దేశంలో కులాన్ని మార్చలేము. సినిమాల ద్వారా, సీరియళ్ల ద్వారా, పాఠ్య పుస్తకాల ద్వారా, వ్యాసాల ద్వారా, వివిధ కళారూపాల ద్వారా కులము లేదు, మనుషులందరూ సమానం అనే ఒక భావాన్ని తీసుకురావాలి. ఇప్పటికైనా క్రైస్తవ మతం వద్దు, ఇస్లాం మతం వద్దు అంటే హిందూ మతం పెరుగుతుంది అని అనుకోవద్దని కోరుతున్నాను నేను. హిందూ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, మీరు కోరుకుంటే కాదు, మీరు ఈ దేశంలో ఉన్న మనుషుల మధ్య ఉన్న వివక్షని తొలగించడానికి ప్రయత్నం చేయండి. ఆ తొలగించాలంటే మొట్టమొదలు పాఠ్య ప్రణాళికని మార్చండి. ఆ ప్రయత్నం చేస్తే కులం అనేది రద్దు కావడానికి ఒక పునాది పడుతుందని నేను భావిస్తాను. ఆశిద్దాం భవిష్యత్తులో అది జరుగుతుందని. థ్యాంక్ యూ. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డీటెయిల్డ్ అనాలిసిస్ ప్రొఫెసర్ కాసిం సార్ది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద. సో ఆయన చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇట్లాంటి తీర్పులు జడ్జిల యొక్క అవగాహనని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పొగుడుతూనే ఇంకా దీని మీద పెద్ద చర్చ జరగాలి. సుప్రీంకోర్టులు గతంలో, హైకోర్టులు గతంలో ఇచ్చినటువంటి తీర్పులను కూడా పార్లమెంట్లో మనం దాన్ని మార్చుకొని చట్టాలు చేసిన సందర్భం ఉన్నది, రాజ్యాంగ సవరణ చేసుకున్న సందర్భం ఉన్నది. సో ఇట్లా ఈ 1950లో వచ్చిన ఈ చట్టాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉందన్నది సార్ చెప్తున్నమాట. ఖచ్చితంగా డిబేట్ జరగాలి, పెద్ద ఎత్తున చర్చ జరగాలి. అల్టిమేట్గా మనమంతా ఒకటే అనేది చాటాలి. చూస్తూనే ఉండండి మన తెలుగు.